ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో మరి మీ మధ్యలో నేను పంచుకోవాల్సినటువంటి వాక్యము ఏంటి అంటే దేవుని యొక్క వాగ్దానములు, ది ప్రామిసెస్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క వాగ్దానముల గురించి మీ మధ్యలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాగ్దానములు అనేటువంటివి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. మనము వాటిని అన్నిటినీ వింటాం, చదువుతాం. అదే విధంగా పర్సనల్ గా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ మాటలన్నిటినీ దేవుని యొక్క వాగ్దానాలుగా మనం తీసుకోవాలి. ఈ దేవుని యొక్క వాగ్దానములను ఈ మధ్యాహ్న సమయంలో ఎటువంటి విధంగా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో చేసి మన జీవితాల్లో ఏమి చేస్తాయి అనేటువంటి వాటిని గురించి మనం ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానములు మొట్టమొదట మనకి సమాధానాన్ని తీసుకుని వస్తాయి. దేవుని యొక్క వాగ్దానములు చూడండి. ఆది కాండము 21వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఆది కాండము 21:7. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసేటువంటి విషయంలో సారా యొక్క స్టేట్మెంట్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. సారా యొక్క మాటలు. ఈ సారా, ఈ అబ్రహాం అనేటువంటి వీరిద్దరు దేవుని బిడ్డలు, నీతిమంతులు. ఇక్కడ ఏమైందంటే ముగ్గురు వ్యక్తులు వచ్చి వారికి వాగ్దానం ఇస్తారు. ఇద్దరు దూతలు దేవుడు వచ్చి వారికి వాగ్దానం ఇస్తారు. ఏమనంటే మీకు దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క వాగ్దానంతో మీకు ఒక కుమారుడు కలుగుతాడు, మీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి ఒక గొప్ప వాగ్దానం ముగ్గురు వ్యక్తులతో వచ్చి ఇస్తారు. ఇద్దరు దూతలు, ఒక మన దేవుడైనటువంటి యెహోవా. వీరు ముగ్గురు వచ్చి వాగ్దానం ఇచ్చినప్పుడు సారా వీరిద్దరు యొక్క పరిస్థితి ఎట్లాంటిది అని అంటే, వారి పరిస్థితి చాలా శారీరకంగా అనువైనటువంటి పరిస్థితి కాదు. అబ్రహాంకి అప్పటికి 100 సంవత్సరంలో శారీరకంగా అనువైనటువంటి ఆ పరిస్థితి కాదు. నీకు బిడ్డలు కలుగుతారు అనేటువంటి వాగ్దానం నెరవేర్చడానికి శారీరకంగా. అయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడు తప్పిపోదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో మరి ఇక్కడ అబ్రహాంను చూస్తే 100 సంవత్సరంలప్పుడు అతనికి దేవుని యొక్క శక్తితో బిడ్డను అనుగ్రహిస్తారు దేవుడు వాగ్దానంతో. అంటే అక్కడ అసాధ్యమైనటువంటి ఒక పని, అక్కడ సాధ్యము కానటువంటి పని, ఆ సాధ్యము కానటువంటి దానిని దేవుడు అక్కడ నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యమైనటువంటివి దేవుని దగ్గర సాధ్యమవుతాయి. నీ జీవితంలో ఎన్నో అసాధ్యమైనటువంటి కార్యాలు ఉండొచ్చేమో నీ పర్సనల్ లైఫ్ లో. ఆ అసాధ్యమైనటువంటి కార్యములు ఈ రోజు నీకు సాధ్యం కావాలి అని అంటే యు హ్యావ్ టు గో టు ది గాడ్, యు హ్యావ్ టు గో టు ది క్రైస్ట్. నీకెక్కడ దొరకదు. నా జీవితంలో అసాధ్యమైనటువంటివి కొన్ని ఉంటాయి, జరగవలసినటువంటి కార్యములు. వాటిని నేను నెరవేర్చుకోవాలి, వాటిని నేను సాధ్యపరచుకోవాలి అని అంటే ద ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ డూ ఈజ్ ద క్రైస్ట్. ఇక్కడ అబ్రహాంకి వీళ్ళిద్దరికి అసాధ్యమైనటువంటి 100 సంవత్సరముల వయసులో వారికి దేవుడు కుమారునిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పరిస్థితి అంతకు ముందు ఎట్లా ఉండేది? బిడ్డ దొరకక ముందు, లేకపోతే బిడ్డ కలగక ముందు సమాధానం ఉండేది కాదేమో, సంతోషం ఉండేది కాదేమో, ఎల్లప్పుడూ వారు దిగులుతో చింతతో ఉండేవారు ఏమో. ఇవన్నీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం మూలమున ప్రియమైన దేవుని బిడ్డలారా నెరవేరిని. అవన్నీ తీర్చబడినవి. సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది, వారి గృహంలో ఆనందము వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలకు ఉండేటువంటి శక్తి ఇదే. దేవుని యొక్క వాగ్దానాలకు ఉండేటువంటి శక్తి ఇదే. నీ గృహములలో దేవుని యొక్క వాగ్దానం నెరవేరినప్పుడు
నీ గృహంలో ఆనందము, సంతోషము, సమాధానము ఉంటుందని గుర్తు పెట్టుకోండి. మధ్యాహ్నం సమయంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరినప్పుడు నీ గృహాలలో ఇవన్నీ వస్తాయి. సారాకి, అబ్రహాముకి, వారిద్దరి కుటుంబంలో దేవుడు ఎప్పుడైతే కుమారుని కలుగునిచ్చాడో అప్పుడు సారా ఈ యొక్క మాటలు అంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములు మన జీవితాలలో నీవు నెరవేర్చుకున్నప్పుడు నీ గృహము ఆనందము, సంతోషము, సమాధానంతో ఉంటుందని గుర్తు పెట్టుకోండి. రెండవదిగా చూస్తే దేవుని యొక్క వాగ్దానములు రెండు రకములుగా ఉంటాయి. ఒక రకం ఏంటంటే షరతులతో కూడిన వాగ్దానం. నేను మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానం నీకు మధ్యాహ్న సమయంలో ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరితే నీ కుటుంబంలో ఏమొస్తుంది, నీ జీవితంలో ఏమొస్తుంది అని అంటే సంతోషము, సమాధానము వస్తుందని మనం పరిశుద్ధ గ్రంథంలో ఆదాము జీవితంలో, మన అబ్రహాం జీవితంలో మనం చూశాం. రెండవదిగా చూస్తే దేవుని యొక్క వాగ్దానములు రెండు రకములుగా పరిశుద్ధ గ్రంథంలో తెలియబడుతున్నది. ఒకటి ఏంటి అనంటే షరతులతో కూడిన వాగ్దానం. రెండవది ఏంటి అనంటే షరతులు లేని వాగ్దానం. దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలి అనంటే కొన్ని షరతులు నెరవేరాలి. అక్కడ దేవుడు నీకు కొన్ని షరతులు ఇస్తాడు, కొన్ని కండిషన్స్. హి విల్ గివ్ యూ సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఎప్పుడైతే నువ్వు ఫుల్ఫిల్ చేస్తావో అప్పుడే ఆ యొక్క వాగ్దానం నెరవేరుతుంది. రెండవది ఏమిటి అని అంటే కండిషన్స్ లేని వాగ్దానం, అన్కండిషనల్ ప్రామిసెస్. మన జీవితాల్లో దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చి ఫలానాది నువ్వు చేయాలని ఒక షరతు విధించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ పని చేయాలి. ఆ పని చేయని పక్షంలో ఆ వాగ్దానం నెరవేరదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం నెరవేరదు. దట్ ప్రామిస్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెన్ యూ కంపల్సరీలీ ఫుల్ఫిల్ ద కండిషన్. దేవుడిచ్చినటువంటి వాగ్దానంను నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ షరతులతో కూడింది ఉంటే ఆ షరతులను నువ్వు నెరవేర్చితేనే ఆ వాగ్దానం నీ జీవితంలో వస్తుంది, లేకపోతే నెరవేరుతుంది, లేకపోతే కానే కాదు. దిస్ ఇస్ ద గాడ్స్ వర్డ్, నాట్ మై వర్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మరి మనము దావీదు మహారాజు జీవితంలో ఏమి జరిగిందో చూడండి. 1 రాజులు 2వ అధ్యాయము 3, 4 మనం చదువుదాం. 1 Kings 2nd chapter 3 and 4. ఈ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నువ్వు ఏ పని కూర్చున్నాను, ఎక్కడ తిరిగినాను అన్నింటిలో వివేకముగా నడుచుకున్నావు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమందరిని, ఆయన న్యాయవిధులను శాసనం అనుకున్నాము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదురు తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసును, సత్యమును అనుసరించి నడుచుకున్న యెడల ఇశ్రాయేలు రాజసింహాసనం మీద ఆశపడదు. ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాట స్థిరపరచును. ఇక్కడ దావీదు మహారాజు తన మరణానికి ముందు సొలొమోనుకి చెప్పుచున్నటువంటి మాటలు ఇవి. హీఈస్ టెల్లింగ్ టు హిస్ సన్. సొలొమోనుకు చెప్తున్నాడు ఏమనంటే, నా కుమారుడా, దేవుడు నాకు షరతులతో కూడినటువంటి ఒక వాగ్దానం ఇచ్చాడు, ప్రమాణం. అది ఏమిటి అనంటే, చూడండి, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని నా ఎడలా ఇశ్రాయేలీయుల రాజసింహాసనము మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేశాడు. అయ్యా, నీ కుమారులు నా మార్గంలో నడవాలి, పూర్ణ హృదయంతో నడవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, నేను ఇచ్చిన కట్టడలను పాటించాలి, నేను ఇచ్చిన ఆజ్ఞలను నీ కుమారులు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు నీ సింహాసనము ఖచ్చితంగా నీ కుమారుల వశమే అవుతుంది, నీ తరంలో వశమే అవుతుందని ఒక కట్టడిచ్చాడు అని చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు తన కుమారునికి. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చుండేటువంటి మనము, మన బిడ్డలు కలిగి ఉన్నాం. మనం మన కుమారులకి, మన బిడ్డలకి దేవుడిచ్చినటువంటి షరతులను, కట్టడలను ఏ రోజైనా చెప్పామా? ఏ రోజైనా చెప్తున్నామా? ఒక్కసారి పరీక్షించుకోండి.
ఈ లోకంలో విషయాలు ఎన్నో మన బిడ్డలతో మాట్లాడుతున్నాం. బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ది క్రైస్ట్. దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన నియమాలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను మన బిడ్డలతో మనం ఏ రోజు కూడా మాట్లాడట్లేదు. బట్ ద కింగ్ డేవిడ్ స్పోక్ టు హిస్ సన్. దావీదు మహారాజు ఆయన బిడ్డలకి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నాకు దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడనంటే, నీ కుమారులు, నీ పిల్లలు ఎల్లప్పుడూ నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొని నడిచిన ఎడల వాళ్ళ పూర్ణ హృదయంతో ఈ సింహాసనం మీద నీ బిడ్డలు ఎల్లప్పుడూ రాజులుగా ఉంటారని వాగ్దానం చేశాడు. కాబట్టి మీరందరూ నేను చెప్పిన వాగ్దానం రేపు నీ బిడ్డలకి నువ్వు చెప్పు. ఎందుకంటే నేను చనిపోతున్నాను. నా తర్వాత నీ బిడ్డలకి నువ్వు చెప్పు, దేవుని ఆజ్ఞలను గైకొనమని, దేవుని కట్టడలను గైకొనమని నువ్వు చెప్పు నీ బిడ్డలకి. ఎందుకంటే నా సమయము పూర్తయింది, నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి నువ్వు ఖచ్చితంగా చెప్పాలి అని దేవుని యొక్క వాగ్దానాలు, కట్టడలకు లోబడి వాటి ప్రకారం నడుచుకోవాలని దావీదు మహారాజు సొలొమోనుకి చెప్తున్నాడు. ఈ యొక్క కట్టడ లేకపోతే ఈ యొక్క వాగ్దానము షరతులతో కూడిన వాగ్దానము. దిస్ ప్రామిస్ ఈస్ ద కండిషనల్ ప్రామిస్. నువ్వు చెయ్యి, అప్పుడు నీ రాజ్యంలో, ఇశ్రాయేలీయుల రాజ్యంలో నీ బిడ్డలే రాజులుగా ఉంటారు. షరతులతో కూడిన ఒక వాగ్దానం ఇది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి కూడా దేవుడు ఈ రోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. షరతులతో కూడిన వాగ్దానం. నీ పిల్లలు, నీ బిడ్డలు, నీ కుమారులు అందరికీ నువ్వు దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను నేర్పించు. నువ్వు ఎప్పుడైతే వారికి నేర్పిస్తావో, నేను నీకు ప్రమాణం చేసేది ఏమిటనంటే, నీ బిడ్డలు సర్వకాలము ఎప్పుడు వారి యొక్క జీవితంలో నా యొక్క ఆశీర్వాదాలు పొందుతానే ఉంటారని అక్కడ చెప్తున్నాడు. దావీదు మహారాజు యొక్క బిడ్డలు మరి ఆశీర్వాదములు పొందితేనే కదా రాజు అవుతారు. దేవుని యొక్క ఆశీర్వాదములు వారికి దొరికితేనే కదా వారు రాజు అవుతారు. దేవుని ఆశీర్వాదం లేకుండా వారు రాజు కాలేరు కదా. అదే విధంగా మన బిడ్డలు కూడా ఈ రోజు దేవుడు షరతులతో కూడిన వాగ్దానం మన కుటుంబాలకు ఇచ్చాడు. ఈ రోజు నీ బిడ్డలకు బోధించు. యు గో అండ్ టెల్ యువర్ సన్స్, యు గో అండ్ టెల్ యువర్ డాటర్స్ దట్ యు హావ్ టు ఒబే ది గాడ్స్ కమాండ్మెంట్స్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ విషయంలో ఒకవేళ తప్పిదం చేస్తే, ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ, రేపు నీ బిడ్డలకి దేవుని ఆశీర్వాదాలు రావాలి అని అంటే దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క సర్వ విషయాల్ని ప్రకటించు, చెప్పు. లేని ఎడల దేవుని యొక్క ఆశీర్వాదాలకి నువ్వు తొలగిపోతావు. నీ యొక్క రాజ్యంలో నీ యొక్క సంతానం రాజుగా అని చెప్పేశాడు క్లియర్లీ. The God has told to David directly. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకి, నీ బిడ్డలు ఈ రోజు రేపు దేవుని ఆశీర్వాదాలు పొందాలి అని అంటే నువ్వు బోధిస్తున్నావా ఒక్కసారి గమనించుకో. అయ్యా జాగ్రత్తగా పో. అయ్యా బస్ ఎక్కేటప్పుడు జాగ్రత్త. అయ్యా దిగేటప్పుడు జాగ్రత్త. అయ్యా పరీక్ష రాసేటప్పుడు జాగ్రత్త. అయ్యా ఉద్యోగాలకు పోయేటప్పుడు జాగ్రత్త. అయ్యా కాలేజీకి పోయేటప్పుడు జాగ్రత్త. ఇవి చెప్తున్నాం గానీ you are not talking about the commandments of the God. దేవుని యొక్క కట్టడలను ఏ రోజు కూడా బోధించట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరము మన బిడ్డలకు బోధించడానికి సిద్ధపడదాం. Until unless you teach them these things, they cannot be blessed by the God. దేవుని ఆశీర్వాదాలు రేపు పొందరు. Because it is the commandment and it is the promise of the God to the David, King David. The conditional promises, these are all. షరతులతో కూడిన వాగ్దానాలు ఇవి. అనేక మంది చెప్తారు, నీ కుటుంబంలో గొప్ప మేలు జరగబోతుంది. How can it happen when God is not listening to you, when God has forsaken you? ఇటువంటి మాటలు వినకండి. You obey first to God,
యు ఒబే ఫస్ట్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ ది గాడ్. నువ్వు ఫస్ట్ దేవుని యొక్క కట్టడలకి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడటం నేర్చుకో. ఆ తర్వాత ఎవరైనా చెప్పిన తర్వాత అవి నెరవేరొచ్చు. ఇవి లేకుండా మీరు జీవితంలో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి రాలేము మనం. ద సెకండ్ థింగ్ ఈస్, వాట్ ఈస్ ద అన్కండిషనల్ ప్రామిస్ టు ది కింగ్ డేవిడ్. దావీదు మహారాజుకు ఒక మాట చెప్పాడు, అయ్యా నీవు నీ బిడ్డలకి నా కట్టడలను, నా ఆజ్ఞలను బోధించి వారి పూర్ణ హృదయంతో వాటిని అనుసరించేటట్టు చేయి. ఎప్పుడైతే ఇవి చేస్తావో అప్పుడు నీ సంతానంలో, నీ వంశంలో ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క రాజుగా ఉంటారు. చేయని రాజు ఆ ఇశ్రాయేలు రాజత్వం నుంచి వారు తొలగిపోతారని కట్టడిచ్చాడు. మరి రెండవ కట్టడ ఏమిటి అని అంటే అన్కండిషనల్ ప్రామిస్. దావీదు యొక్క వంశావళి తీసుకుంటే ఆ వంశావళి ఆశీర్వదింపబడినటువంటి వంశావళి. దావీదు వంశాన్ని ఆశీర్వదించాడు, ఏ కట్టడ లేకుండా, ఏ యొక్క షరత్తు లేకుండా. నిజమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు యొక్క బిడ్డలు, దావీదు యొక్క సంతానాలు ఎంత వర్ధిల్లినాయో తెలుసా? ఎక్కడ వరకు వచ్చిందనంటే, యు ప్లీజ్ సీ ద రోమన్స్ 1st chapter 3 and 4. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 చదువుదాం. నేను చదువుతానండి. ఇక్కడ 3-4 లేదు, 2-7 ఉంది. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనంలో యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరంను బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఇక్కడ యేసు ప్రభువు శారీరకంగా దావీదు వంశాన్ని నుంచి వచ్చాడని తెలియపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు. శరీరంను బట్టి దావీదు యొక్క వంశం నుంచి వచ్చాడని చెప్తున్నాడు. సీ వన్స్ అగైన్, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా. The God has promised unconditionally to the King David. కండిషన్ లేదు, షరతేం లేదు. ఇక్కడ నీ యొక్క వంశావళిని అభివృద్ధి పరుస్తాను. దావీదు సంతానం నుంచే యేసు ప్రభు వచ్చాడు. My dear brothers and sisters, the God's promises are two types. One is the conditional and another is the unconditional. కండిషనల్ ప్రామిసెస్ ని నువ్వు ఖచ్చితంగా అవలంబించాలి. అన్కండిషనల్ ప్రామిసెస్ ని దేవుడు తానే చేసుకుంటూ పోతాడు. షరతులతో కూడిన వాగ్దానం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ షరతుని కంపల్సరీగా నెరవేర్చాలి. షరతులతో కూడినటువంటి వాగ్దానము దేవుడు తన పని తాను చేసుకుంటూ పోతాడు. దేవుడు తన పని తాను చేసుకుంటూ పోతాడు. షరతులతో కూడినటువంటి ఏ వాగ్దానం ఇచ్చినా. కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము మనల్ని మనం పరీక్షించుకుందాం. షరతులతో కూడిన వాగ్దానాలకి మనం లోబడుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. షరతులతో లేని ఆ యొక్క వాగ్దానాల్ని కూడా దేవుడు తన తగిన సమయంలో, తగిన కాలంలో మనకి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాటి గురించి నువ్వు ఏమీ భయపడవద్దు. మూడవదిగా చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి వాగ్దానములు ఎప్పుడునంట ఏ స్థితిలోనైనా మనల్ని సంతృప్తిగా ఉంచుతుందంట. దేవుడిచ్చిన వాగ్దానములు ఏ స్థితిలోనైనా నువ్వు ఉండు, నిన్ను ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంచుద్ది. మొట్టమొదటిగా చూస్తే దేవుని యొక్క వాగ్దానంలో మనము ఎల్లప్పుడూ ఏ విధముగా మనము వాటిని పాటించాలని నేను చెప్పాను మీకు సారా అబ్రహాం విషయంలో. రెండవదిగా దావీదుకి, మహారాజుకి 2 రకాలైనటువంటి వాగ్దానాలు పొందాడు. మొదటి రకపు వాగ్దానానికి లోబడటం నేర్పించాడు. రెండవ వాగ్దానం, నా పని నేను చేసుకుంటూ పోతానని ఆయన యొక్క వంశంలో, ఆయన సంతానంలో యేసుక్రీస్తుని తీసుకొని వచ్చాడు.
ఇంకా మూడవదిగా చూస్తే దేవుని యొక్క వాగ్దానంలో ఏ స్థితిలోనైనా మనము సంతృప్తికరముగా ఉండేటట్టు చేస్తాయంట. యు ప్లీజ్ సీ ఫిలిపియన్స్ 4th chapter 1:10-14. ఫిలిపియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-14 చదువుదాం. వినండి, నేను చదువుతాను. ప్రియమైన దేవుని బిడ్డ, నన్ను గూర్చి మీ నిన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితురని ప్రభువు నందు మిక్కిలి సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయం దొరకకపోయాం. నా కుదువు కలిగినందు నేను ఇలా చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ద పాల్ ఈస్ టెల్లింగ్ టు ద ఫిలిపియన్స్, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉంటయు, ఆకలి కొని నిండుటయు, సమృద్ధి కలిగి ఉంటకు నేను లేమిలో ఉండుటకును నేర్చు కలిగి ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ది పాల్ ఈస్ టెల్లింగ్ టు ద ఫిలిపియన్స్, అయ్యా నేను ఎన్నో రకములుగా బాధపడ్డాను, ఆకలి వచ్చింది, దేవునికి లోబడి ఉన్నాను, దీన స్థితిలో ఉన్నాను, అయినా కూడా నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఏనాడు కూడా దేవుని యొక్క విషయంలో తొలగిపోలేదు. ఆకలి వేసిన వెంటనే దేవుని మీద కోపం, దీన స్థితిలో ఉంటే దేవుని మీద కోపం. దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ క్రిస్టియన్. క్రైస్తవులైనటువంటి మనము ఏ స్థితిలోనైనా ఉండటానికి నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు గొప్ప దేవుని శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఏమంటున్నాడో ఆఖరి చూడండి. ఆఖరి విషయంలో నన్ను బలపరచు వాని అందే. బలపరచడం అంటే ఏ రూపంలో? వాగ్దాన రూపంలో, శక్తి రూపంలో బలపరచాడు ఆయనని. ఎవరు? దేవుడు యేసు ప్రభు. ద గాడ్, ద క్రైస్ట్ హస్ గివెన్ ద ప్రామిసెస్ టు ది హోల్. నన్ను బలపరిచింది ఎవరు? నా క్రీస్తు. ఏ విధంగా బలపరిచాడు? తన శక్తితో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాల యొక్క ప్రభావమే అపోస్తలుడైన పౌలుకి దీన స్థితిలో గాని, ఆకలి పోయిన స్థితిలో గాని సంతృప్తి కలిగించింది. సాటిస్ఫాక్షన్. He learned the satisfaction. మన జీవితాలలో దేవుడిచ్చిన వాగ్దానాలు నీకు ఎన్నో ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నింటినీ నువ్వు పొంది ఉన్నావు. ఈ వాగ్దానాలన్నింటినీ నీకు కలిగి ఉన్నావు. బట్ when the time comes in the troubles, when the time comes in the afflictions, what you are doing? ఏం చేస్తున్నావు? కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? దేవునికి విరోధ కార్యములు చేస్తున్నావు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ది క్రైస్ట్ వర్డ్. అపోస్తలుడైన పౌలు ఈ మధ్యాహ్న సమయంలో ఫిలిప్పీలకు చెప్పినటువంటి మాట మన యొక్క కాగ్ మినిస్ట్రీలో చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో he's telling to the Cogg ministry, everybody who are here in this ministry. ఏమని చెప్తున్నాడంటే, నా కుమారులారా, నా బిడ్డలారా, గుర్తుంచుకోండి, నేను ఇచ్చిన వాగ్దానంలో నిన్ను బలపరుస్తున్నాయి. నేను ఇచ్చినటువంటి వాగ్దానంలో నీకు శక్తిని ఇస్తున్నాయి. వీటి నుంచి నువ్వు తొలగిపోవద్దు, బాధపడవద్దు, ఏ కష్టం వచ్చినా సరే. ఎందుకంటే నేను ఇచ్చిన వాగ్దానంలో నేను ఇచ్చిన శక్తి నీకు తోడుగా ఉంటుంది. సంతృప్తి కలిగి ఉండు నువ్వు ఎల్లప్పుడు. యు ఫీల్ హ్యాపీ ఆల్వేస్. You feel happy always. I learned it. నేను ఏ రోజు కూడా దేని గురించి, లోక సంబంధమైన విషయాల గురించి నేను భయపడను. I never afraid to this world because the God has given me promises. Because the God has given me the power. యేసు ప్రభు యొక్క శక్తి, యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానాలు నాకున్నప్పుడు ఈ లోక విషయంలో నేను దేనికి భయపడను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ స్థితిని నేర్చుకోవాలి.
ఈ యొక్క పరిస్థితిని మనం నేర్చుకోవాలి. ద అపోస్టల్ పాల్ ఇస్ టీచింగ్ టు ది పీపుల్ ఆఫ్ ది ఫిలిస్టియన్స్. ఫిలిస్తీన్లకు నేర్పించినటువంటి ఈ యొక్క మాటలు ఇవి. ఏ స్థితిలోనైనా నేను ఉండగలుగుతున్నాను సంతృప్తితో. కొట్టారు, చెరసాలలో వేశారు, ఎన్నో భయంకరమైనటువంటి కార్యములు ఆయన జీవితంలో జరిగినవి. నీ జీవితంలో ఆయన జీవితంలో జరిగినది ఒక్కటి కూడా మన జీవితంలో జరగలేదు. అపోస్తలుడైన పౌలు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అపోస్తలుడైన పౌలు గురించి నేను చదివితే నాకు కన్నీళ్ళు వస్తాయి. వై? బికాజ్ ఈజ్ సచ్ ఎ సింపుల్ పర్సన్. ఎంతో దేవుని శక్తి కలిగినటువంటి ఆ వ్యక్తి, ఎంతో దేవుని బలము కలిగినటువంటి ఆ వ్యక్తి అన్ని బాధలు పడ్డాడు తన జీవితంలో. తన యొక్క లైఫ్ ఆల్సో హీ సాక్రిఫైస్డ్ ఫర్ ది గాడ్, ఫర్ ది సేక్ ఆఫ్ ది గాడ్. యేసు ప్రభు నిమిత్తము తన యొక్క జీవితమునే అప్పచెప్పాడు. నీలో చక్రవర్తి అతన్ని మరణదండను విధించాడు. అయినా కూడా ఆయన సంతృప్తితో వెళ్ళిపోయాడు. సంతృప్తి కలిగి ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆర్ యు లైక్ దిస్? మమ్మల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఈ పరిస్థితిలో ఉంటున్నామని ఒకసారి పరీక్షించుకుందాం. నేను దేవుని ఎరక ముందు కష్టాలు వస్తే, బాధలు వస్తే ఎవరినో ఒకరిని తిట్టుకునేవాడిని. But today, whenever I am getting the problems, troubles, I praise God. I praise God. Why? The God who has given me the commandments, the God who has given me the power, He will look after me. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎటువంటివి అని అంటే ఏమవుతుందో ఏమో మనం చెప్పలేము. మన జీవితాలు గాలి బుడగ లాంటివి అని చెప్పింది పరిశుద్ధ గ్రంథంలో. గడ్డి యొక్క పరక లాంటివి అని చెప్పింది. అప్పుడే వచ్చి వాడిపోయేటువంటి పుష్పము లాంటిది అని చెప్పింది పరిశుద్ధ గ్రంథంలో మన జీవితాల గురించి. ఈ జీవితానికి ఏదైనా జరగవచ్చు, మనం చెప్పలేము. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏమి చేయాలి అని అంటే, యు హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద క్రైస్ట్ ఆల్వేస్. దేవుడిచ్చిన వాగ్దానాల మీద, దేవుడిచ్చిన వాగ్దానాలు శక్తి మీద ఎప్పుడు నువ్వు ఆధారపడి ఉండాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇన్ ద చర్చెస్. అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి, దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడి, దేవుడిచ్చిన శక్తి మీద ఆధారపడి ఉండటం నేర్చుకున్నాడు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, you please, all of you, learn this. Whenever you get trouble, you please depend upon the Christ. యేసు ప్రభు మీద నువ్వు ఆధారపడి ఉండటం నేర్చుకో. ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద ఆధారపడి ఉండటం నేర్చుకో. అందుకే అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏంటంటే, నీవు ఫలానా వారి వ్యక్తిని కలుస్తావని చెప్తాడు. ఈ మధ్యలో ఆయనని ఒక భయంకరమైన సర్పం కరుస్తుంది. చనిపోడు. Why? The power of the Christ and the command and the promise of the Christ should be fulfilled there. దేవుడిచ్చిన వాగ్దానం అక్కడ నెరవేరాలి. పాము కరిస్తే ఎందుకు చనిపోతాడు? 2023లో నా ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందాలని దేవుడు నాకు ఏర్పాటు చేస్తే, ఈ 2022 వరకు నన్ను ఏ శక్తి కూడా చంపలేదు. Because it is the promise of the God. It is the greatness of the promise of the God. దేవుడి ఇచ్చిన వాగ్దానంకున్న శక్తి అదే. అపోస్తలుడైన పౌలు చనిపోడు. అందరూ అంటారు, అయ్యో ఈ సర్పం కరిచింది, ఈయన కొద్ది క్షణాలలో చనిపోతాడని అందరూ అంటారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు. బట్ ప్రైజ్ గాడ్, హి హస్ నాట్ టెస్టెడ్ ది డెత్. మరణాన్ని రుచి చూడాలి ఆ రోజు. ఎందుకు? బికాస్ ద గాడ్ ప్రామిస్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. నోవాకి ఏమని చెప్పాడు? నోవాకి ప్రళయం వస్తుంది, అందరినీ నాశనం అవుతారు,
నువ్వు బతుకుతావని చెప్తాడు. దట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్. నెరవేరలేదా ఆ ప్రామిస్? నోవా జీవితంలో నెరవేరలేదా? మా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరాలి అని అంటే నువ్వు ఆయన మీద ఎప్పుడు ఆధారపడి ఉండాలి. యూ డిపెండ్ అపాన్ ద క్రైస్ట్ ఆల్వేస్. దేవుని మీద ఆధారపడి ఉండటం నేర్చుకోండి. ఎల్లప్పుడు దేవునిపై ఆధారపడి ఉండటం నేర్చుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉండటం మీరు నేర్చుకుంటారో ఆయన ఇచ్చిన వాగ్దానాలు మీ జీవితాలలో నెరవేరుతాయి. అపోస్తలుడైన పౌలు ఆల్వేస్ హి డిపెండ్స్ అపాన్ ది క్రైస్ట్. ఆల్వేస్ హి డిపెండ్స్ అపాన్ ది క్రైస్ట్. మీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే క్రీస్తు చెంతకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళబోతుంది? యు గో టు ది క్రైస్ట్ అండ్ యు సబ్మిట్ యువర్ ప్రాబ్లమ్స్ టు హిమ్. నువ్వు వెళ్ళి క్రీస్తు చెంత యొక్క నీకుండేటువంటి ప్రాబ్లమ్స్ ని చెప్పు. ద గాడ్ విల్ సాల్వ్ ఇట్. దేవుడు నీకు జవాబునిస్తాడు. నేను నా కుటుంబంలో ఏదైనా జరిగితే వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదువుతాను. అయ్యా నువ్వు నాతో మాట్లాడు. ద గాడ్ విల్ స్పీక్ టు మీ ఇమ్మీడియట్లీ. అంతే, ఆ విషయం మర్చిపోతాను. వై? బికాస్ ది గాడ్స్ ప్రామిస్ విల్ ఫుల్ఫిల్. మీరు కూడా ఇటువంటి జీవితం నేర్చుకోవాలి అని నేను మీకు బోధిస్తున్నాను. ఏమైతే దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో బాధ వచ్చినప్పుడు, నీ కుటుంబంలో అనారోగ్యం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఏదైనా వచ్చినప్పుడు వెంటనే యూ ఓపెన్ ద బైబిల్ అండ్ టాక్ విత్ ద క్రైస్ట్. The God will certainly talk with you and He will compulsorily talk with you about the problem you are facing. అంతే, ఆనందాన్ని మర్చిపో. దేవునికి వందనములు చెల్లించు. ఇటువంటి జీవితం మన క్రైస్తవులు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. The God wants such kind of life from every Christian. ఏదో జరిగిపోతుంది, అయిపోతుంది. బట్ వాట్స్ అబౌట్ ద ప్రామిస్ ఆఫ్ ది గాడ్? నేను నీ కుమారుణ్ణి నా శక్తి కొలది కాపాడుతాను. నేను నీ కుమార్తెను ఏమీ జరగకుండా కాపాడుతాను, వారికి ఆయుష్నిస్తాను అని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానం ఉంది కదా. ఆ వాగ్దానం పొందిన తర్వాత వాళ్ళకి జ్వరం వచ్చిన వెంటనే మనం ఏమైపోతాం? దేవుడిని మర్చిపోయి, భయపడిపోయి, లేనిపోయి చేస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ది క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యు గో టు ది క్రైస్ట్ అండ్ ఆస్క్ ద క్రైస్ట్, మై సన్ ఈస్ నాట్ వెల్, ప్లీజ్ కైండ్లీ హీల్ హిమ్. ద గాడ్ విల్ డూ ద మిరాకిల్. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. నా ప్రేమ ఏంటంటే దేవుని బిడ్డలారా, ఏ స్థితిలోనైనా దేవుడిచ్చిన వాగ్దానంలో నిన్ను సంతృప్తి పరుస్తే ఆ జీవితం మన క్రైస్తవులు ప్రతి ఒక్కరము నేర్చుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆఖరిగా ఏం చేయాలంటే, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎప్పుడైనా సరే తగిన సమయంలోనే నెరవేరుతాయి. నాట్ అకార్డింగ్ టు అవర్ విష్. నాకు ఈ రోజు కావాలి అని అంటే దొరకదు. ఈవేళ టేబుల్స్ మెసేజ్ లో కూడా అదే చెప్పారు మనకి. అడిగిన వెంటనే మీకు దొరకదు. యు సీ ప్లీజ్, నిర్గమాకాండము 2వ అధ్యాయం 23-25. నిర్గమాకాండము 2:23-25. అలాగున అనేక దినములకు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాబట్టి దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, వారి యందు లక్ష్యముంచెను. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్రెడీ అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడో తెలుసా? నీ బిడ్డలైనటువంటి వారిని నేను ఒక మంచి దేశంలోనికి నడిపిస్తానని ప్రమాణం చేశాడు. నీ బిడ్డలు, నీ సంతానాన్ని ఒక మంచి గొప్ప
స్థలంలో తీసుకెళ్లి నేను నడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశానికి తీసుకెళ్తానని వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు. వాళ్ళు ఇక్కడ వెట్టి పనులు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని వాగ్దానం జరగదా? దేవుడు వెంటనే తన యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బంధకాల నుంచి, ఐగుప్తు యొక్క ఆ యొక్క చెడు నుంచి విడిపించాడు. హౌ హీ హాస్ డన్ ద మిరాకిల్స్. ఏ విధంగా 10 తెగుళ్లు తెప్పించాడు ఫరో రాజుకి. ఫరో రాజు మాట వినలేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఏమైనా చేయగలుగుతాడని ఈ మధ్యాహ్న సమయంలో మీరు గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. The God can do anything for you to fulfill the promises given by him. సామాన్యమైన రీతిలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు వచ్చారా? నో. They have undergone the ఈజిప్టియన్స్ కి 10 తెగుళ్లు తెచ్చాడు. 10 తెగుళ్లు ఈజిప్టియన్స్ తీసుకొని వచ్చి వారిని అక్కడ నుంచి విడిపించాడు. లేకపోతే ఫరో మాట వింటాడో? వినేవాడు కాదు. ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కింగ్. ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కింగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, when God is promising you something, he will fulfill the promise under any circumstances. నీకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు అని అంటే ఆ వాగ్దానాన్ని దేవుడు ఎటువంటి రీతిలోనైనా దాన్ని నెరవేరుస్తాడు. Every year we get the promises from the church. Promise God. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడని మీరు మర్చిపోతారు. బట్ ద గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ అన్నోయింగ్లీ టు యూ. నువ్వైతే ఆ వాగ్దానాన్ని మర్చిపోతున్నావు. ఎంతమందికి పోయిన జనవరిలో ఇచ్చిన వాగ్దానం గుర్తున్నది? పోయిన జనవరిలో మీరు తీసుకున్న వాగ్దానం నీకు ఎంతమందికి గుర్తున్నది? మీరైతే మర్చిపోయారు. బట్ ద క్రైస్ట్ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత శక్తివంతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంత గొప్ప శక్తివంతుడు. నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సామాన్యమైన వ్యక్తి కాదు. మనకు దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏమిటంటే, నేను వెళ్ళు చోటకు మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నేను వెళ్తున్నానయ్యా, నేను వెళ్తున్నాను, పరలోక రాజ్యానికి నేను వెళుతున్నాను, ఒక దినము నేను మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చుతాడు. హీ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ వన్ డే. నా తల్లి ఎక్కడున్నది? నా తండ్రి ఎక్కడున్నాడు? మీ తల్లి ఎక్కడున్నారు? మీ తండ్రి ఎక్కడున్నారు? మరణించిన వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానం ఇచ్చినటువంటి ఆ ప్రదేశంలో ఉన్నారు. మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానంలో ఉండేటువంటి ఆ ప్రదేశంలో వారు దేవునితో పాటు ఉన్నారు. ఈ లాస్ట్ ప్రామిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రామిస్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ప్రామిస్ చాలా ముఖ్యమైనటువంటి ప్రామిస్. అయ్యా నా కుమారుడా, నా కుమార్తె, దిగులు పడవకు, చింతపడవకు, ఎందుకంటే నేను వెళుతున్నాను, నేను వెళుతున్నటువంటి ఆ ప్రదేశానికి ఒక రోజు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆ వాగ్దానం వన్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. అయితే ఆ వాగ్దానం ఫుల్ఫిల్ చేయాలి అని అంటే నువ్వు క్రీస్తు మార్గంలో నడవాలి. యు హావ్ టు వాక్ ఇన్ ది పాత్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తు యొక్క వెలుగులో నీవు నడవాలి. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అని అంటే నేనెప్పుడు ఆనందిస్తూ ఉంటాను. ఏంటి అని అంటే, మా తల్లిదండ్రులు ఖచ్చితంగా దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉన్నారని. ఎందుకంటే వారు నడిచిన మార్గం క్రీస్తు మార్గం. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే ద ఫైనల్ ప్రామిస్. ద ఫైనల్ ప్రామిస్ టు యువర్ లైఫ్. నీ యొక్క జీవితానికి మరణం తర్వాత
మనకిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, ఈజ్ గోయింగ్ టు టేక్ యూ టు హిస్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన నివాస స్థలమునకు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆయన నివసించేటువంటి ప్రదేశానికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆ ప్రదేశానికి నువ్వు పోవాలి అని అంటే ఆయన వెలుగులో నువ్వు నడు, ఆయన యొక్క మార్గంలో నువ్వు నడు. నడిచినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నడుస్తావో, యూ విల్ బి ఇన్ ది గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ వన్ డే. ఆ యొక్క వాగ్దానం మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. నా ప్రేమించిన దేవుని బిడ్డ, ఈ దేవుడిచ్చిన వాగ్దానాలన్నింటినీ మనమందరము విన్నాం. యు హావ్ లెర్న్డ్ ద గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో ఆనందము, సంతోషము, మరి సమాధానాన్ని కలుగు చేస్తాయి. దేవుడి యొక్క ఇచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితాలలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, కండిషనల్, అన్కండిషనల్, ఎవ్రీథింగ్ విల్ బి సాటిస్ఫైడ్. అండ్ దేవుడిచ్చిన వాగ్దానం ఏ స్థితిలోనైనా మనల్ని సంతృప్తిగా ఉరుస్తుంది. 4వది, దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని అంటే దేవుడే దానికి కారణం. కాబట్టి ఆయన దానిని తగిన సమయంలో నెరవేరుస్తాడు. నువ్వు తొందర పడవద్దు, నువ్వు ఆందోళన చెందవద్దు, నువ్వు ఏమీ చేయవద్దు. ద గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఆఖరిగా మనకిచ్చిన వాగ్దానం దేవుడు ఏంటంటే, మన జీవితంలో మనం మరణించిన తర్వాత ఆయన తన పరలోక రాజ్యానికి మనం తీసుకొని వెళ్తాడు అనేటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు క్రీస్తు మార్గంలో, క్రీస్తు యొక్క వెలుగులో నువ్వు నడవాలి అనేటువంటిది దేవుడి మధ్యాహ్న సమయంలో మనకు బోధించాడు. వీటన్నిటిని విని వాటి ప్రకారం నడిచి దేవునికి మహిమ పరుద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.